అటవీ ప్రాంతాల్లో మానవ చర్యల వల్ల ఏనుగుల ప్రవర్తనలో మార్పులు సంభవిస్తున్నాయి. తరచూ వాటికి మానవులు తారసపడటం, అడవులను ధ్వంసం చేయడంతో ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. పగటిపూట మనుషులు కనిపించడంతో రాత్రిళ్లు ఆహారానికి వెళ్తున్నాయి. ఈ పరిస్థితులు వాటిల్లో అనేక మార్పులకు దారితీస్తున్నాయి. చివరకు వాటి హార్మోన్ల సమతుల్యత దెబ్బతీస్తున్నాయని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త విష్ణుప్రియ చెబుతున్నారు. విశాఖలో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మీద జాతీయ కార్యశాల నిర్వహించగా అందులో పాల్గొన్న ఆమెను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అడవుల్లో హాయిగా తిరగాల్సినటువంటి ఏనుగులు జనావాసాల మధ్యతో పాటు రైతులు పండించేటువంటి పంట పొలాల్లోకి వస్తూ తీవ్ర అలజడులు సృష్టిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిత్తూరు జిల్లాలతో పాటు ఇటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఏనుగుల అలజడి పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఏనుగుల గుంపులు అటవీ ప్రాంతం నుండి జనావాసాలకు వస్తున్నాయి, దీనిపైన పరిశోధనలు చేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త విష్ణుప్రియ మనతో ఉన్నారు. ఆమె మాటల్లో తెలుసుకున్నాం. ఏనుగుల సంచారం అన్నది ఈ ఒక 10 నుంచి 15 ఏళ్ల కాలం తర్వాత ఎక్కువగా జనావాసాలకు వస్తున్నాయి, ముఖ్యంగా రైతులు పండిస్తున్నటువంటి పంట పొలాలకు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి మేడం? ఫారెస్ట్ ఫ్రాగ్మెంట్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ఏరియాస్గా ఉండేవన్నమాట. ఇప్పుడు మనం ఫారెస్ట్ లాస్ తీసుకున్నా కానీ, ఫారెస్ట్ క్వాలిటీ తీసుకున్నా కానీ, మనము ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళగా చేస్తున్న ఆంథ్రోపోజెనిక్ ప్రెషర్స్ వల్ల వాటి సైజ్ అనేది తక్కువ అవుతున్నాయి. వాటికి చాలా పెద్ద విస్తారంగా ఫారెస్ట్ అవసరం. సో మనం చేసే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ, ఫారెస్ట్లో ఉండే ఎన్టీఎఫ్ఈ ప్రొడక్షన్స్ కానీ, ఇవన్నీ మనం వెళ్ళి తీసుకుంటున్నాం. సో వాటికి కూడా రిసోర్సెస్ తక్కువ అవుతున్నాయి, వాటికి కూడా ఉండే ఫారెస్ట్ ఏరియా కూడా తక్కువ అవుతుంది అనమాట. వాటి దగ్గర ఇంకా వేరే మార్గం లేక అవి వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఎలిఫెంట్స్ అనేటి జంతువులు ఏంటంటే హిస్టారికల్ గా, అంటే ముందు కాలం నుంచి ఒక రూట్ అనేది వాటికి తెలిసి ఉంటుంది అనమాట. అండ్ ఆ ఎలిఫెంట్ గ్రూప్స్ లో ఉంటాయి కదా, సో అక్కడ ఒక పెద్ద ఎలిఫెంట్, ఫీమేల్ ఎలిఫెంట్, మెట్రియార్క్ అని అంటాం దాన్ని, హిస్టారికల్ గా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటుంది అనమాట. ఇక్కడికి వెళ్తే నాకు నీళ్ళు దొరుకుతుంది, ఎండాకాలంలో ఇక్కడ నీళ్ళు దొరుకుతుంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది జనరేషన్స్ గా పాస్ ఆన్ అవుతుంది. సో వాటికి తెలిసిన దారుల్లో వాటి వెళ్తున్నాయి. కానీ మనము హ్యూమన్స్గా ఆ దారుల మీదే మనం రోడ్స్ కడుతున్నాము, ఆ దారుల మీదే మనము డెవలప్మెంట్ చేస్తున్నాము. సో మనం వాటి రోడ్స్కి వెళ్తున్నాము, అవి మన దగ్గరికి రావట్లేదు. మానవుడి చర్యల వల్ల ఎక్కువగా ఏనుగులు పగటిపూట సంచారం చేసేటువంటి ఏనుగులు రాత్రిపూటకు మారాయి. సో దీని హార్మోన్ల ప్రభావం ఎక్కువగా కూడా చేంజ్ అవుతుంటుంది. దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి? ఫారెస్ట్లో ఉండే ఎలిఫెంట్స్ ప్రొద్దున పూట ఎక్కువ తిరిగి రాత్రిపూట రెస్ట్ తీసుకుంటాయి. కానీ ఈ ప్లాంటేషన్స్లో కానీ ఫారెస్ట్ ఎడ్జ్లో ఉండే ఎలిఫెంట్స్ రాత్రిపూట వచ్చి క్రాప్ రేడ్ చేయడానికి అలవాటు పడ్డ ఏనుగులు మనం మానవుల్ని అవాయిడ్ చేయడానికి అని చెప్పి రాత్రిపూట ఎక్కువ తిరుగుతాయి. హార్మోనల్గా కానీ వాటి ఫిజియలాజికల్ స్ట్రెస్ కానీ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల అగ్రెషన్ ఎక్కువ కావచ్చు. అది కూడా భయంతో ఎలా రియాక్ట్ అవుతుంది టు సేవ్ ఇట్ సెల్ఫ్ అనేది కూడా మనం ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. సో దానివల్ల కూడా కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవ్వచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీటి యొక్క జాడని కనుగొనడం కానీ, వీటి యొక్క స్థితిగతులని కనుగొనడం కానీ చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి ఫలితాలు కానీ, ఎలాంటి పరిశోధన కానీ జరిగింది? మేము పైలట్గా కర్ణాటకలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము. ఒక మేట్రియార్క్ అని ఉంటుంది కదా హర్డ్లో, ఆ ఎలిఫెంట్ని మనం శాటిలైట్ కాలర్ ద్వారా దాని మూవ్మెంట్ ట్రాక్ చేయగలుగుతున్నాం. సో దానివల్ల ఏమంటే మనకు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, అంటే ఈ ఎలిఫెంట్ ప్రస్తుతానికి ఎక్కడుంది, రాత్రిపూట ఎక్కడికి వెళ్తుంది, అది ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఏ స్థానంలోకి వెళ్తుంది అనేది ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఆ ఏరియాస్ లో కాన్ఫ్లిక్ట్ ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ జీరో. అంటే మనుషులకు తెలుస్తుంది ఇక్కడ ఉంటుంది ఎలిఫెంట్, విలేజర్స్ కూడా వార్న్ చేయొచ్చు, మీ ఏరియాలో ఇప్పుడు ఎలిఫెంట్ ఉంది కాబట్టి మీరు బయటకు వెళ్తే చూసి వెళ్ళండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ వల్ల కమ్యూనిటీస్ కు చాలా సేఫ్ గా ఉంది. అక్కడ ఆల్మోస్ట్ కాన్ఫ్లిక్ట్ జీరో అయిపోయింది. హ్యూమన్ డెత్స్ జీరో ఉన్నాయి, ఎలిఫెంట్ డెత్స్ కూడా జీరో అయ్యాయి. శాటిలైట్ ద్వారా ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటున్నారు. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కానీ, లేదా అటవీ శాఖకు కానీ, లేదా రైతులకు కానీ ఎలా చేరవేస్తున్నారు? జీపీఎస్ లొకేషన్ వస్తుంది. ఆ జీపీఎస్ లొకేషన్ని ఫస్ట్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా, అండ్ ఆల్సో వాకీ టాకీస్ ద్వారా, గ్రౌండ్ ట్రాకింగ్ టీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కాలర్ ద్వారా వాటిని ట్రాక్ చేయగలుగుతున్నారు. సో ఆ లొకేషన్ని ఈ 3 విధాలుగా అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు అనమాట. సో టెక్నాలజీతో పాటు ఆల్సో మెసేజింగ్ సిస్టమ్. గతంలో దేశవ్యాప్తంగా ఎన్ని ఏనుగులు ఉండేవి, ప్రస్తుతం ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఒకవేళ ఏనుగుల యొక్క సంపద తగ్గిపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనబోతున్నాం? ఫస్ట్ టైం ఇండియాలో DNA బేస్డ్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ జరిగింది. అది అబౌట్ 22,000, అంటే 22,000 ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట ఇండియాలో. నంబర్స్ అయితే కంపేర్ చేయలేం, కానీ ముందున్న విస్తారం
చూస్తే ఎలిఫెంట్స్ డిస్ట్రిబ్యూషన్ తగ్గింది ముందు కంటే. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ఏనుగుల యొక్క దాడులు పంటలపైన బాగా పెరిగింది. ఒక 5 ఏళ్ల కాలంలో చూస్తే రైతులు బాగా నష్టపోతున్నారు. దీన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇవి ముందు నుంచి కారిడార్స్లో ఉన్నవే ఈ ఏరియాస్, కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ అవడం వల్ల ఎలిఫెంట్స్ బయటకు వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ మనం డెవలప్మెంట్ చేసినప్పుడు యాజ్ కమ్యూనిటీ, యాజ్ ఇండియన్ సిటిజన్స్, ఎలిఫెంట్స్కి దారి ఉందా లేదా, మిగతా జంతువులు ప్యాసేజ్ అవ్వడానికి దారి ఉందా లేదా, వాటి మిటిగేషన్ మెజర్ చేయడం చాలా ఇంపార్టెంట్. వ్యవసాయ భూముల్లోకి వచ్చేటువంటి ఏనుగుల్ని నివారించడానికి కొంత ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కుంకీలను కూడా తీసుకొచ్చింది. కుంకీలను తీసుకురావడం వల్ల కొంతమేర ప్రయోజనం ఉందని మీరు భావిస్తున్నారా? చాలా ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఎలిఫెంట్ రియాక్షన్స్ చాలా మటుకు మనల్ని చూసి భయంతో చేసే రియాక్షన్స్. అదే కుంకి ఎలిఫెంట్ ఉంది అంటే దానివల్ల దానికి ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట. సో దాంతో ఎలిఫెంట్ని సేఫ్గా డ్రైవ్ చేయడం చాలా ఈజీ. సో అప్పటికప్పుడు నివారించడానికి యూజ్ చేయొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో అయితే హ్యాబిటాట్ డెవలప్ చేయకపోతే వీటికి ఇవేవి సొల్యూషన్స్గా పనికిరావు. అటవీ ప్రాంతంలో కూడా ఈ హైవేల నిర్మాణం జరుగుతుంది. అక్కడ ప్రత్యేకంగా ఏనుగుల కోసం, అటవీ జంతువుల కోసం కారిడార్లు నిర్మిస్తున్నారు. వీటి వల్ల ప్రయోజనం ఉందని అంటున్నారా? ఇప్పుడు జరుగుతున్న స్టడీస్తో కూడా మనకేం తెలిసిందంటే అన్ని రోడ్స్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. అవి మీరు డెవలప్ చేయకపోయినా కూడా ఆ రోడ్స్ ఒక బ్యారియర్ లాగా పనిచేస్తున్నాయి. సో మిటిగేషన్ అనేది మనకు ఒక ఆపర్చునిటీ. అభివృద్ధిలో భాగంగా అటవీ విస్తీర్ణం అన్నది తగ్గిపోతుంది. అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండడంతో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ మేరకు అటవీ విస్తీర్ణం అన్నది పెంచలేకపోతున్నారు. కాబట్టి ఈ ఏనుగులకి విస్తీర్ణం తగ్గిపోవడంతో వాటి యొక్క మైండ్ సెట్లో ఏమైనా మార్పు వచ్చేటువంటి చర్యలు మీరు ఏమైనా గమనించారా? ఇది ఇప్పుడున్న ప్రాబ్లం కాదు. ఈ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళగా మనం చేస్తున్న హ్యాబిటాట్ మీద డిస్ట్రక్షన్ చేస్తున్న ప్రాబ్లం అన్నమాట. సో డెవలప్మెంట్ విత్ ఎకలాజికలీ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది మన మోటో. అంటే ఈ విద్యుత్ తీగలు కానీ ట్రెంచెస్ కానీ ఏం చేస్తాయంటే ప్రాబ్లమ్ని ఇక్కడి నుంచి వేరే చోటుకి షిఫ్ట్ చేస్తాయి అంతే. మీరు ఇలా ఇక్కడ బ్యారియర్ వేస్తే తిరిగి ఇంకో చోటు నుంచి వెళ్తుంది. ఎందుకంటే దానికి తెలిసిన దారి ఇదొక్కటే. ఆల్మోస్ట్ 2000 ఎలిఫెంట్స్ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వాటి ప్రొఫైలింగ్ చేస్తుంది. మానవులకి ఏనుగులకి జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ తగ్గించడానికి, ప్రాణ నష్టం తగ్గించడానికి, ఏనుగుల్ని సంరక్షించడానికి చేస్తున్నటువంటి పరిశోధనల ద్వారా ఏం చెప్తారు? అఫ్ కోర్స్ అందరూ సెల్ఫిష్ కదా. హ్యూమన్స్ ఆల్సో యాజ్ ఎ స్పీషీస్ మనల్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఒకటి మనం అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మనం కూడా వాటి మీద చాలా డిపెండెంట్. అవి లేకపోతే అయ్యే డిస్ట్రక్షన్ మనం యాక్చువల్గా ఊహించలేం. ఎలిఫెంట్స్ ఆల్సో షుడ్ బీ ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అనేది వాటి మెసేజ్. ఇది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పరిశోధకురాలు విష్ణుప్రియ చెప్తుంది. కెమెరామెన్ నరేష్తో కృష్ణమనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం.